ఇప్పుడు అందరికీ ఉండే మెయిన్ భయం మ్యామోగ్రామ్ అనేసరికి రేడియేషన్ గురించి ఆలోచిస్తుంటారు. సో, దాని మీద మీ కమెంట్? మ్యామోగ్రామ్ వల్ల వచ్చే ఎక్స్‌పోజ్ అయ్యే రేడియేషన్ చాలా తక్కువండి ఇప్పుడున్న మెషిన్స్‌తో. మ్యామోగ్రామ్ చేయించుకోవడం అది 1 ఇయర్ ఏడాదికొకసారి చేయడం అదొక విషయం పక్కన పెడితే కంప్లీట్‌లీ ఫ్రీ, పెయిన్‌లెస్, వెరీ ఈజీ టెక్నిక్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సంథింగ్ కాల్డ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ రోము పరీక్ష. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డేట్, మేబీ అరౌండ్ 5 days ఆఫ్టర్ మెన్సెస్, లేకపోతే పోస్ట్ మెనోపాజల్ లేడీస్ లో ఒక ఫిక్స్డ్ డే ఆఫ్ ద మంత్, సే 5th జనవరి, 5th ఫిబ్రవరి, అలా ఒక డేట్ పెట్టుకొని మంత్ కి ఒకసారి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. అంటే అద్దం ముందు నిలబడి ఒకసారి బ్రెస్ట్ ని చూసుకుంటూ తనిఖీ చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, మీరు ఎనీ ఆఫ్ దీస్ యూట్యూబ్ వీడియోస్ ఒకసారి చూసి నేర్చుకోవచ్చు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్వయంగా పరీక్ష చేసుకుంటే అర్లీగా పికప్ చేయొచ్చు. మామూలుగా చూసేదానికన్నా బాగా అర్లీగా పికప్ చేసుకొని, సో 1-2 సెంటీమీటర్స్ ఉన్నప్పుడే పికప్ చేస్తే, ఇదంతా ఎందుకు చేస్తున్నాం, స్క్రీనింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే అర్లీ స్టేజెస్ లో క్యాన్సర్ గానీ కనుక్కోగలిగితే, స్టేజ్ 1, స్టేజ్ 2 లో గానీ క్యాన్సర్ కనుక్కోగలిగితే ట్రీట్మెంట్ ఇస్ వెరీ గుడ్, వెరీ సింపుల్. మేబీ వచ్చిన సర్జరీతో అయిపోద్ది, కెమోథెరపీ అవి అవసరం ఉండకపోవచ్చు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సర్వైవల్, లైఫ్ స్పాన్ కూడా చాలా బాగుంటుంది, క్యూర్ అయిపోయే ఛాన్స్ చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వై ద ఫోకస్, ద ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ డిటెక్టింగ్ దీస్ క్యాన్సర్స్ ఇన్ స్టేజ్ 1.